ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఈరోజు మనం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో చర్చించాల్సిన విషయాల గురించి నేర్చుకుందాం. 2024 సెప్టెంబర్ నెలలో జరిగే హై స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలలో చర్చించాల్సిన విషయాలు అంటే ఎజెండా ఏముందో ఒకసారి తెలుసుకుందాం. మొదటగా 9 గంటలకు వందే మాతరం గీతాలాపనతో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాత 9:10 మొదటి సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మొదటి సెషన్లో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ గారు లేదా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు గత సమావేశంలో చర్చించిన విషయాల గురించి క్లుప్తంగా వివరిస్తారు. అలాగే ఈ సమావేశంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు ఏ విషయాల మీద చర్చ జరపాలి, మరి రిసోర్స్ పర్సన్స్ ఏ విషయాలు చెప్తారు, అలాగే టీచర్స్ ఏం చేయాలి అనే విషయాల గురించి సుమారు ఒక అర్ధగంట పాటు ఆ విషయాలపై స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు వివరణలు తెలియజేస్తారు. ఇక ఆ రెండవ సెషన్లో వచ్చేసి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ గురించి స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎన్నిక చేయబడిన రిసోర్స్ పర్సన్స్ వివరణ ఇస్తారు. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అనేది మరి వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఏపీ సాల్ట్ పథకం కింద సుమారు రాష్ట్రంలో 16,154 మంది సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ఉన్నారు. వారు ప్రతి తరగతిలోకి ఎంటర్ అయ్యి మరి ప్రతి సబ్జెక్ట్ను మరి పాఠం చెప్పేటప్పుడు తరగతి గదిని పరిశీలించి పాఠం చెబుతున్న విషయాన్ని పరిశీలించి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఒక యాప్ కూడా ప్రధానోపాధ్యాయులకు, సీనియర్ టీచర్స్కు, సిఆర్పిస్కు ఇవ్వబడింది. అందులో వారు ఆ విషయాలను అబ్జర్వేషన్ చేసిన విషయాలను నిక్షిప్తం చేస్తారు. ఇక రెండవ అంశం టీచ్ టూల్ వీడియోస్ అబ్జర్వేషన్ ఇన్ స్విఫ్ట్ చాట్ యాప్ ఇన్ ఏపీ టీచర్ బాట్. అంటే స్విఫ్ట్ చాట్ యాప్లో ఏపీ టీచర్ బాట్ అనే అంశాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో టీచ్ టూల్కి సంబంధించిన వీడియోను ప్రతి టీచర్ కూడా అబ్జర్వ్ చేయాలి. దీనికోసం 15 నిమిషాలు కేటాయించబడుతుంది. ఈ వీడియోలో వచ్చిన విషయాలన్నింటినీ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్కి ప్రతి టీచర్ కూడా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇది సెషన్ 2లో జరగవలసిన విషయాలు. తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. తర్వాత 10:50 నుంచి 11:30 వరకు సెషన్ 3 స్టార్ట్ అవుతుంది. ఈ సెషన్ 3 కూడా సంబంధిత మరి రిసోర్స్ పర్సన్స్ 5 విషయాల గురించి చర్చ జరపాల్సి ఉంటుంది. ఒకటి టొబాకో ఫ్రీ ఎన్విరాన్మెంట్, రెండవ అంశం విద్యాంజలి, మూడవ అంశం వారధి ప్రాజెక్ట్, నాలుగవ అంశం వీరగాథ 3.0 అండ్ ఐదవ అంశం లైబ్రరీ. ఈ 5 విషయాల గురించి మరి సంబంధిత ఆర్పీలు తెలియజేయవలసి ఉంటుంది. టొబాకో ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే పాఠశాల పరిసరాల్లో మరి ఎటువంటి పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అమ్మకుండా నిషేధించడం, అలాగే ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా అటువంటివి ఉపయోగిస్తే వాటిని ఉపయోగించకూడదని, దానివల్ల వచ్చే నష్టాల గురించి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయవలసి ఉంటుంది. ఉదాహరణకు సిగరెట్ కానీ, పాన్ కానీ, గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులు పాఠశాల పరిధిలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పరిధిలో మరి వాడకుండా నిషేధించాలంటూ అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఇక రెండవది విద్యాంజలి ప్రోగ్రాం. ఈ విద్యాంజలి ప్రోగ్రాం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకంలో భాగంగా మరి ప్రతి స్కూల్ కూడా విద్యాంజలి పోర్టల్లో తమ స్కూల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తమకు కావాల్సిన మౌలిక వసతులు కావచ్చు, సేవలు కావచ్చు, వాటిని రైజ్ చేసినట్టయితే పోర్టల్ని గమనించిన స్వచ్ఛంద సంస్థలు కానీ, స్వచ్ఛంద సేవకులు కానీ ఎవరైనా ముందుకు వస్తే ఆ విషయాల్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నోట్ చేసుకొని
మరి తమకు కావాల్సిన సేవలను, తర్వాత అసెట్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, పరికరాలు కావచ్చు, ఏవైనా వారు అందజేస్తే పాఠశాల హెచ్ఎంను వాటిని తీసుకొని పాఠశాలకు వినియోగించుకోవచ్చు. ఇది విద్యాంజలి ప్రోగ్రాం గురించి. విద్యాంజలి పోర్టల్లో ప్రతి పాఠశాలకు కూడా మరి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కాకుండా అటువంటి సహాయాన్ని మనం పొందలేము. ఇక రెండవ అంశం వచ్చేసి ప్రాజెక్ట్ వారధి. వారధి అనే ఈ ప్రాజెక్టు ఆర్ఫన్స్ అంటే అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్స్ అంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ ఉన్న పిల్లలు, తర్వాత నిరుపేదలకు సహాయపడే ఒక ప్రాజెక్టు. ఇందులో తమకు కావాల్సిన అవసరాలు ఏవైనా కూడా వారధి పోర్టల్ వారిని సంప్రదించినట్టయితే ఆ సహాయ సహకారాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవ అంశం వీరగాథ 3.0 ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ వీరగాథ 3.0లో ఈ ప్రోగ్రాము కూడా కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీరగాథ 3.0 ప్రోగ్రాం ప్రవేశపెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థుల్లో దేశభక్తిని, తర్వాత సమాజం పట్ల స్పృహ, పాజిటివ్నెస్ని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ వీరగాథ పోర్టల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైన్యంలో కావచ్చు, తర్వాత నేవీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, తమ ప్రాణాలని పణంగా పెట్టిన వీరుల గురించిన మరి కథలు ఉంటాయి. వాటిని చదివి పిల్లలు అర్థం చేసుకొని తాము కూడా మరి అటువంటి దేశభక్తిని పెంపొందించుకోవాలనే ఉద్దేశం. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ CBCJ Biology Classes YouTube channel.